మీడియా దిగ్గజం రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సారు ఇయ్యాల పొద్దుగాల కాలం చేసిండు. సార్కు కొన్నొద్దుల కానుంచి పానం మంచిగా లేక పట్నంలో ఉన్న ఒక ప్రైవేట్ దవాఖానలో చేరికైండుల్లా. కానీ పరిస్థితి సీరియస్ అయ్యి దవాఖానలోనే జీవిడిచిండు. ఇక సార్ను ఆఖరి చూపు చూసేనీకి అభిమానులు, సెలబ్రిటీలు, రాజకీయ లీడర్లు బగ్గనే మంది లైన్లు కట్టిండ్రు రామోజీ ఫిలిం సిటీకి. రామోజీరావు సార్ను ఆఖరి చూపు చూడడానికి అభిమానులు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, రాజకీయ లీడర్లు బగ్గమందే వచ్చిండ్రు ఫిల్మ్ సిటీకి. ఇక రామోజీరావుకు దగ్గరి మనిషి అయిన చంద్రాల్ సారు ఢిల్లీకెంచి వచ్చి నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చిండు. దేశ ప్రధాని మోదీ సార్తో పాటు బయటి దేశం కెంచి కూడా పెద్ద పెద్ద లీడర్లు, సినిమోళ్ళందరూ రామోజీరావు సార్కు సోషల్ మీడియాలో నివాళులు చెప్పిండ్రు. ఇక రేపు అమెరికా నుంచి రామోజీరావు సారు మనవడు వచ్చినాక అంత్యక్రియలు చేస్తారట. రామోజీరావు సార్ అంత్యక్రియలు సర్కార్ లాంఛనాలతో జరిపియాలని సీఎం రేవంత్ అన్న ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. అయితే సారు బతికుండంగానే స్మృతి వనం పేరు మీద ఫిల్మ్ సిటీలో కట్టుకున్న పార్కులనే అంత్యక్రియలు చేయాలని చెప్పుకొచ్చిండట. ఎక్కన్నో మారుమూల పల్లెటూరుకెళ్లి బతకనీకి పట్నం వచ్చిన రామోజీరావు సారు అంచెలంచెలుగా ఎదిగి మీడియా, సినీ రంగంలో మస్తు పేరు పోయిండు. దునియాల్నే పెద్ద ఫిల్మ్ సిటీని కట్టి గిన్నిస్ రికార్డును కొట్టిండు. జర్నలిజం స్కూల్ కాన్నుంచి సినిమాలు, టీవీ ప్రోగ్రాంలు, కామెడీ షోలు గిసొంటి ఎన్నో చేసి ఎందరికో బతుకు తెరువు చూపించిండు. ఇక సారు చేసిన కృషికి పద్మవిభూషణ్ అవార్డుతోని సత్కరించిండ్రు భారత సర్కారోళ్ళు. ఈనాడు, మార్గదర్శి అసొంటి సంస్థలతోని ఆయన సత్తా ఏందో షాటి చెప్పిండు. అయితే ఇంకో 2 నెలలైతే ఈనాడు పత్రికను పెట్టి 50 ఏండ్లు పూర్తయ్యేది. గా వేడుకలను చూడకుండానే సారు జీవిడిచిండని బాధపడుతున్నారు చాలా మంది అభిమానులు. జీవితంలో ఎన్నో కష్ట సుఖాలను అనుభవించిన సారుకు ఒక కోరిక తీరకుండానే జీవిడిచిండట. గదేందంటే ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పేరు మీద 100 సినిమాలు తీయాలని సారు అనుకున్నాడట. కానీ ఇప్పటిదాకా 90 సినిమాలే తీసిండ్రట. ఇక రామోజీరావుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సుతం సంతాపం తెలిపింది. రేపు సినిమా షూటింగ్లు అన్ని బంద్ పెడతారట. రామోజీరావు సారు గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువేనుల్లా. సారు సేవలను గుర్తించి భారత రత్న ఇయ్యాలని కూడా డిమాండ్ చేస్తున్నారు చాలా మంది. 88 ఏండ్ల వయసులో కూడా సారు రెస్ట్ తీసుకోకుండా ఎప్పుడు చూడు పని గురించే, ఆయన నమ్ముకున్నోళ్ళ గురించి ఆలోచనలు చేసేటోడట. ఎందరికో జీవితాన్ని అందించిన ఒక మహావృక్షం నేల ఊలిందని బాధపడుతున్నారు చాలా మంది.